నరేంద్ర మోడీ గారు 45వ ప్రగతి సమావేశాన్ని నిర్వహించారు. ఇంకొక అంశం, ప్రగతి సమావేశంలో ప్రగతి అంటే ఏంటి? ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ అండి. సో ప్రగతి అంటే ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్గా మనం చెప్పుకోవచ్చు. అర్థమైందా? సో అసలు ఏంటి అంటే, ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే, ప్రధానమంత్రి గారు ఏం చేస్తారు అంటే, భారతదేశంలో ఉన్నటువంటి వివిధ మంత్రిత్వ శాఖలు ఏం చేస్తూ ఉన్నాయి, గత బడ్జెట్లో ఇచ్చినటువంటి డబ్బులను ఏం చేశారు, ఎంతవరకు డెవలప్మెంటల్ వర్క్స్ చేశారు, వాడి యొక్క స్టేటస్ ఏ విధంగా ఉంది, ఇంకా ఏం చేయాలి అని రివ్యూస్ చేస్తారు అనమాట. అర్థమైందా? సో ప్రగతి సమావేశం దేనికి సంబంధించింది అంటే, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా విల్ రివ్యూ ఆల్ ద డిపార్ట్మెంట్స్ విచ్ వాజ్ ఎగ్జిస్టెడ్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ హీ విల్ నో అబౌట్ ద స్టేటస్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్స్ వర్కింగ్ లెవెల్స్ అండ్ ఆల్సో యూటిలైజేషన్ ఆఫ్ ది ఫండ్స్. If any ministry needed additional funds, then Prime Minister of India will grant that funds for the development of the country. అర్థమైందా? సో ఈ అంశాలు ఇక్కడ ఇంపార్టెంట్. ఇంకొక అంశం, కంప్లీట్గా ఇదంతా కూడా ఐసీటీ ఆధారిత మల్టీ మోడల్ ప్లాట్ఫామ్ అండి. అర్థమైందా? సో కంప్లీట్గా లైక్ ఇన్ఫర్మేషన్ కానీ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఉపయోగించుకొని ఈ ప్రగతి సమావేశాలు అనేటువంటి భారతదేశంలో నిర్వహిస్తూ ఉంటారు. సో ఇది ఒక 3 అంచెలలో జరుగుతూ ఉంటుంది. లైక్ పిఎంఓ, సో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, సో పిఎంఓ ఆఫీస్ కండక్ట్ చేస్తుంది. దాని తర్వాత యూనియన్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది. యూనియన్ గవర్నమెంట్లో ఉన్నటువంటి సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో వారు కోఆర్డినేట్ చేసుకుంటారు. దాని తర్వాత ఈ కోఆర్డినేషన్ తర్వాత చీఫ్ సెక్రటరీస్. అర్థమైందా? అంటే ఈ ప్రగతి సమావేశాలు అనేటువంటి 3 స్టైర్లో, లైక్ పిఎంఓ ఆఫీస్, పిఎంఓ కావచ్చు, సో పిఎంఓ నథింగ్ బట్ ప్రైమ్ మినిస్టర్. దాని తర్వాత కేటగిరీలో మనం చూసుకున్నట్లయితే లైక్ యూనియన్ గవర్నమెంట్ యొక్క సెక్రటరీస్ అంటాం. యూనియన్ గవర్నమెంట్ యొక్క సెక్రటరీస్, ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే క్యాబినెట్ సెక్రటరీ. దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్, దాని తర్వాత స్టేట్ గవర్నమెంట్ మనం చూసుకుంటే చీఫ్ సెక్రటరీస్. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఇంటర్లింక్గా ఈ యొక్క మీటింగ్స్ అనేటువంటివి జరుగుతూ ఉంటాయి.